క్రీస్తునందు ప్రియులరా, మరొక అద్భుతమైన సమయము దినమును బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ 1:1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ దినం కూడా మీ స్వరం మేము విన్నట్లు మమ్మల్ని మీరు దర్శించండి. మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని, మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరే మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము సత్యమైనది గనక సత్యమును గ్రహించినట్లు ప్రతి ఒక్కరి హృదయాలను సిద్ధపరచమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భావాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. రెవల్యూషన్ 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండు లేఖనాలను బట్టి ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము జెనసిస్ అండ్ రెవల్యూషన్. జెనసిస్ అండ్ రెవల్యూషన్, ఆదికాండము మరియు ప్రకటన గ్రంథము. ఈ ఆదికాండము మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైంది. ప్రకటన గ్రంథం కూడా చాలా అన్నిటికంటే ఇంకా ఇప్పుడు ఎక్కువగా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథ చరిత్రలో ఆదికాండానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆది అనగా మొదటిది, అన్నిటికీ మూలం అదే. ప్రారంభం నుండి ఏం జరిగింది, సృష్టి యొక్క క్రమము గురించి తెలియజేసేది ఆదికాండం. ఈ జెనసిస్లో, ఆదికాండంలో ఇట్ ఈస్ రివీలింగ్ అబౌట్ క్రియేషన్. ఆదికాండం అంటేనే సృష్టి. ప్రకటన గ్రంథం అంటే నూతన సృష్టి, న్యూ క్రియేషన్. జెనసిస్ ఈజ్ క్రియేషన్, రెవల్యూషన్ ఈజ్ న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. అంటే దేవుడు చేయబోయే నూతన సృష్టిని ప్రకటన గ్రంథం చాలా తేటగా మనకు బోధిస్తుంది. జెనసిస్ అనేది ఇక్కడ 2 భాగాలుగా ఉంది. ఒకవేళ మనము బుక్ ఆఫ్ జెనసిస్ ధ్యానించగలిగితే అందులో మొదటి భాగము ప్రైమివల్ హిస్టరీ, ఎర్లీ హిస్టరీ, ప్రారంభమైన చరిత్ర, అంటే ప్రారంభ చరిత్ర, ద హిస్టరీ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. అలాగే పేట్రియార్కల్ హిస్టరీ, అనగా రూల్డ్ బై మ్యాన్, కంట్రోల్డ్ బై మ్యాన్. అంతకుముందు కంట్రోల్డ్ బై గాడ్. సో బిఫోర్ ఇట్ వాజ్ కంట్రోల్డ్ బై గాడ్, దెన్ గాడ్ గేవ్ ద అథారిటీ టు కంట్రోల్ దెమ్సెల్వ్స్. ఇక్కడ పేట్రియార్కల్ హిస్టరీ, మానవులు తమను తాము రూల్ చేసుకునేటువంటి, కంట్రోల్ చేసుకునే ఈ యొక్క 2వ భాగం. అయితే మొదటి 11 అధ్యాయాలు, ఆదికాండము మొదటి 11 అధ్యాయాలు ప్రైమివల్ హిస్టరీ లేదా ఎర్లీ హిస్టరీ, ప్రారంభ చరిత్ర గురించి తెలియజేస్తుంది. సృష్టి యొక్క ఆరంభం, క్రియేషన్ గురించి తెలియజేస్తుంది. అలాగే జెనసిస్ 11:10-50-26. ఆదికాండం 11వ అధ్యాయము 10వ వచనం నుండి 50వ అధ్యాయం 26వ వచనం వరకు ఇక పేట్రియార్కల్ హిస్టరీ, అనగా హిస్టరీ కంట్రోల్డ్ బై మ్యాన్. మానవునికి దేవుడు అప్పగించినటువంటి పని, బాధ్యత, మానవుడు తను తాను పరిపాలించుకోవడం. దేవుడు కాస్త పక్కకి వెళ్ళిపోయినటువంటి సమయం అది. అంటే ఇదంతా మనిషి పడిపోయిన తర్వాత ఒక రకంగా, పడిపోకముందు ఒక రకంగా ఈ చరిత్ర మనకు చాలా తేటగా వివరాలు తెలియజేస్తుంది. మోషే యొక్క గ్రంథాలు, పెంటట్యూక్ అనగా 5 కావ్యాలు, ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు మోషే రాసినట్టుగా నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనంలో, ఎక్సోడస్ 17:14లో దేవుడే స్వయంగా మోషేతో చెప్పాడు, ఇవి రాసి ఒక గ్రంథంలో ఉంచుము, గ్రంథంలో దాచిపెట్టమని చెప్పాడు. అలాగే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా
సేమ్ ఇదే విషయాన్ని మరి మలాకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఆది కాండంలో సృష్టి గురించి రాయబడింది. ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్, హౌ ద క్రియేషన్ వాస్ మేడ్, హౌ గాడ్ క్రియేటెడ్ ద ఎర్త్ అండ్ హెవెన్స్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని రాయబడింది. సో ఆది నుండి కూడా దేవుడు ఏమేం చేశాడో అవి మనం గమనించాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొదటి భాగం చూద్దాం. ప్రైమేరియల్ హిస్టరీ, జెనసిస్ 1:1 to జెనసిస్ 11:9, 11వ అధ్యాయం 9వ వచనం వరకు. మొట్టమొదటి భాగం చూడండి. ద క్రియేషన్, సృష్టి. దేవుడు నోటి మాట చేత ఈ సృష్టిని కలుగజేశాడు. కేవలం నోటి మాట చేత, బై ద స్పోకెన్ వర్డ్, పలకబడినటువంటి ఆ మాట చేత దేవుడు ఈ భూమిని ఆకాశమును పంచభూతములను కలుగజేశాడు. అయితే ఇక్కడ క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ క్రియేషన్ ఆఫ్ ద మ్యాన్ రెండు భాగాలుగా ఉంది. మొదటి రెండు అధ్యాయాలు ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ క్రియేషన్ ఆఫ్ మ్యాన్. మానవుని సృష్టించడం, అలాగే ప్రపంచాన్ని సృష్టించడం. ప్రపంచాన్ని మొదలు సృష్టించాడు, ఆ తర్వాత మానవుని సృజించాడు. సో గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, గాడ్ క్రియేటెడ్ ద మ్యాన్. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అని అంటే దేవుడు సృష్టిగా ఉన్నాడు. గాడ్ మేడ్ మ్యాన్. సో మానవుని మరి దేవుడే చేశాడు. ఈ మానవుడు ఎవరు అంటే గాడ్ మేడ్ మ్యాన్, దేవుడు చేసిన మనిషి. అందుకే మనం దేవుణ్ణి తయారు చేయలేం, దేవుడే మానవుని చేశాడు. కానీ ఈరోజు లోకంలో ప్రజలు దేవుణ్ణి తయారు చేసి దేవుణ్ణి ఒక రూపం చేసి దాన్ని కొలుస్తున్నారు. దేవుడు ఆత్మస్వరూపి, గాడ్ ఈజ్ స్పిరిట్. యు కెనాట్ వర్షిప్ హిమ్ ఇన్ ఎన్ ఐడల్. ఒక రూపంలో, ఒక ఇమేజ్లో ఆయనను మనం కొలవలేం. గాడ్ ఈజ్ స్పిరిట్. యోహాను 4:24 ప్రకారం దేవుడు ఆత్మ అని రాయబడింది. అయితే రెండవ భాగం ద ఫాల్. మొదటి భాగము సృష్టి, ద క్రియేషన్. సెకండ్ పార్ట్ ఈజ్ ద ఫాల్, పడిపోవుట, మానవుడు పడిపోవుట. 3 to 5 చాప్టర్స్, 3 నుండి 5 అధ్యాయాల్లో మానవుడు పడిపోవటం గురించి రాయబడింది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ జెనసిస్, ఆదికాండం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆదికాండం యొక్క పూర్తి హిస్టరీ, అలాగే ప్రకటన గ్రంథం యొక్క పూర్తి హిస్టరీ ఈరోజు మనం చూడబోతున్నాం. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి పడిపోవుట. మరి 3వ అధ్యాయం 3rd చాప్టర్లో మనిషి పడిపోవడం, మనిషి పాపంలో పడిపోవడం, మరణంలో పడిపోవడం, పాతాళానికి దిగిపోవడం, ఇది పడిపోవటం గురించి 3rd చాప్టర్లో రాయబడింది. అలాగే మరి 4th, 5th చాప్టర్ చూస్తే ఆఫ్టర్ ద ఫాల్, పడిపోయిన తర్వాత జనరేషన్స్ గురించి రాయబడింది. ఆ యొక్క ఆదాము నుండి వచ్చినటువంటి జనరేషన్. 5th చాప్టర్ పూర్తిగా జీనియాలజీ తెలియజేస్తుంది, జనరేషన్స్ ఆఫ్ యాడమ్. అలాగే అక్కడ రెండు విధాలుగా ఉన్నారు. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్, గాడ్లీ పీపుల్ అండ్ అన్గాడ్లీ పీపుల్. సృష్టి యొక్క ఆ క్రమములో కొంతమంది భక్తిహీనులుగా మారిపోయారు, దేవుణ్ణి కూడా మర్చిపోయిన స్థితి వాళ్ళకి వచ్చేసింది. దేవర్ ఫాలెన్ పీపుల్, దే ఫెల్ డౌన్. అలాగే మరి జడ్జ్మెంట్ ఆఫ్ ఫ్లడ్, 3వ భాగము. ద థర్డ్ పార్ట్ ఈస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఫ్లడ్. ఫస్ట్ వన్ ద క్రియేషన్, సెకండ్ వన్ ద ఫాల్, పడిపోవుట. 3వది జడ్జ్మెంట్ ఆఫ్ ఫ్లడ్, అంటే జలప్రళయం. జలప్రళయం ద్వారా దేవుడు మానవుని మరి శిక్షించుట, లేదా లోకం మీదకి తీర్పు రావడం, జడ్జిమెంట్. ఇట్స్ ఎ జడ్జిమెంట్. 6వ అధ్యాయము 1 నుండి 9వ అధ్యాయం 29 వరకు. 6th చాప్టర్ అండ్ 6 to 9 చాప్టర్స్. జలప్రళయము, అందులో నోవా ఓడ, ఆయన కుటుంబము, ఆ తర్వాత వారు బయటికి రావడం. నోవా తర్వాత ఇక కుటుంబం, తన 3 కుమారుల ద్వారా ఆ యొక్క కుటుంబం వర్ధిల్లి ఈరోజు ప్రపంచంలో అందరికీ మూల పురుషుడిగా నోవా ఉన్నాడు. సృష్టికి మరి మూలంగా ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో ఆదాము మూల పురుషుడిగా ఉన్నాడు. హీ వాజ్ హెడ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, మానవ జాతికే తలగా ఉన్నాడు, అంటే ఫస్ట్ పర్సన్. జలప్రళయం తర్వాత ఇక నోవా మాత్రమే అలా ఉన్నాడు. మరి జలప్రళయం వచ్చింది, కానీ జలప్రళయంలో నోవా కృప పొందినవాడు ఆయన. ఈ ఫౌండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కృప పొందుట ఆ రోజు నోవా పొందుకున్నాడు. ఈరోజు కొత్త నిబంధనలో కృపకాలంలో మనం కూడా కృప పొందుకున్నాం. వి రిసీవ్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప కింద ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మనం కృపకాలంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఇది చివరి సంఘకాలము, అది కూడా ముగింపులోకి వచ్చేసింది.
కాబట్టి ప్రియులారా, ఆ రోజు నోవా జలప్రళయం తప్పించుకున్నట్టు ఈరోజు లోకం మీదకి రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే ఇద్దరు పోలి ఈరోజు కూడా మనం కృప పొందవలసి వచ్చింది. నోవా కృప పొంది దేవుని యొక్క కృపకు పాత్రుడై జలప్రళయంలోకి వెళ్లకుండా దేవుడు ఆయనను తప్పించాడు. ఈరోజు మనం కూడా రాబోయే ఉగ్రత, లోకం మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి దేవుడు మనల్ని కృప కిందికి తీసుకొచ్చాడు. ఎస్, వీఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కొత్త నిబంధన కృపాకాలం, పాత నిబంధన ధర్మశాస్త్ర కాలం. మరి పాత నిబంధనలో మనం ఇప్పుడు ఉండలేం. వీఆర్ అండర్ ద గ్రేస్, కృపకాలంలో ఉన్నాం. వీఆర్ నౌ అండర్ ద గ్రేస్, బట్ వీఆర్ నాట్ అండర్ ద లా. ధర్మశాస్త్రం కింద మనం ఉండే అవకాశం లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం కింద ఉన్నవాళ్ళు నష్టపోయినట్టే, దే ఆర్ లాస్ట్. అయితే ఇక్కడ జలప్రళయం తెప్పించడానికి గల కారణం ఏంటి? అన్ని కోట్ల మందిని, లేదా ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నారో, జంతువులు, పక్షులు, సకల జీవరాశులు మనుషులతో పాటు నాశనం చేయబడ్డాయి. కారణం ఎవరో తెలుసా? మనిషి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మ్యాన్ వాజ్ ద రీజన్, మానవుడే కారకుడయ్యాడు ఈ ప్రపంచ సృష్టి నాశనానికి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. దిస్ ఈస్ ద రీజన్, ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క చెడ్డ తలంపులు, వికెడ్నెస్. 5వ వచనంలో వారి యొక్క చెడుతనము భూమి మీద గొప్పది. ఈరోజు కూడా చెడుతనం చాలా గొప్పగా పెరిగిపోయింది. దాని అర్థం ఏంటో తెలుసా? చెప్పండి దాని అర్థం. ఆ రోజు చెడుతనం పెరిగినప్పుడు జలప్రళయం వచ్చింది. ఇప్పుడు చెడుతనం అంతకంటే ఎక్కువ పెరిగింది ప్రపంచంలో. కాబట్టి అగ్ని ప్రళయం రాబోతుంది ఈసారి. ద ఫ్లడ్ ఆఫ్ ఫైర్. చూసారా? అగ్ని ప్రళయం, అగ్ని వరద రాబోతుంది. అగ్ని భూమిని కాల్చి బూడిద చేయబోతుంది. ఇది మరి ఆ రోజు జలప్రళయం అయితే ఈరోజు అగ్ని ప్రళయం. 2 పేతురు 3వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి, 2 Peter 3 3rd చాప్టర్లో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. జలప్రళయం తర్వాత నోవా మాత్రమే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హెడ్ ఆఫ్ ద జనరేషన్స్గా మారి ఉన్నాడు. మరి హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవ జాతికి మూల పురుషుడిగా ఉన్నాడు, తలరాయిగా ఉన్నాడు, లేదా తలగా ఉన్నాడు. కానీ నూతన సృష్టికి యేసుక్రీస్తు తలగా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. నూతన సృష్టికి ప్రభు అయిన యేసుక్రీస్తే తలగా ఉండబోతున్నాడు. ఈజ్ ద హెడ్, ఈజ్ ద ఎవ్రీథింగ్. 4వదిగా జడ్జ్మెంట్ ఆన్ ద టవర్ ఆఫ్ బాబెల్. బాబెలు టవర్ మీద, అంటే బాబెలు గోపురం మీద దేవుని యొక్క తీర్పు, జడ్జ్మెంట్. చూడండి 10వ అధ్యాయం నుండి 10, 11 అధ్యాయాల్లో దేవుని యొక్క తీర్పు మరొకసారి తాకింది. జలప్రళయం తర్వాత మనుషులు బాబెలు గోపురం కట్టుకొని అక్కడే మనం ఉండాలని వారు ఎంతో ఆశపడి ఒకే చోట మనం ఉందామని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? అందరూ అంతటా విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలని దేవుని యొక్క ప్రణాళిక. కానీ వాళ్ళు ఆ బాబెలు గోపురం దగ్గరే, ఒకే గోపురం దగ్గర, ఒకే చోట, ఒకే నివాసం, ఒకే అపార్ట్మెంట్ లాగా వాళ్ళు అందరూ ఒకే చోట ఉండాలని ఇష్టపడ్డారు. పేరు సంపాదించుకుందామని ప్రయత్నం చేశారు. దేవుడు దాన్ని ఆపేశాడు. ఇట్ వాజ్ జడ్జ్మెంట్ ఆన్ ద టవర్ ఆఫ్ బాబెల్. బాబెలు గోపురం మీద దేవుని యొక్క తీర్పు. దేవుడు దాన్ని ఆపేశాడు. బాబెలు టవర్ కట్టకుండా దేవుడు ఆపేశాడు. అక్కడ భాషలు తారుమారు చేశాడు. మానవ జాతి, ఒక కులము మతము జాతి అని కాదు, ఇప్పుడున్నాయి అవన్నీ. అప్పుడు ఒకే జాతి, ఒకే మానవ జాతి. అయితే ఆ రోజు భాషలు తారుమారు చేయబడ్డాయి. వాళ్ళు చెదిరిపోవాలంటే భాష మారితే చాలు, వాళ్ళు చెదిరిపోతారు. ఎందుకంటే ఒకరికొకరికి అర్థం కాదు, తారుమారు అయిపోయినవి. ఎవరి భాష ఎవరికి అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కొత్త భాష ఇచ్చేశాడు, న్యూ లాంగ్వేజెస్, న్యూ టంగ్స్. కానీ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన రోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా మళ్ళీ భాషలన్నీ ఒక్కటిగా చేయబడి ఎవరు ఏ భాషలో మాట్లాడినా అందరికీ ఒకే భాషలో అర్థమయ్యేటట్టుగా ఆత్మ ఒకేసారి అందరికీ అవగాహన ఇచ్చాడు. దేర్ వాజ్ ట్రాన్స్లేషన్ అమంగ్ ద పీపుల్. దేవుని యొక్క ఆత్మ ద్వారా అవి మళ్ళీ ఒకటి చేయబడ్డాయి. అంటే ఇప్పుడు అంత్యకాలంలో దేవుడు తన సంఘమంతా ఒక్కటిగా ఉండాలని చూస్తున్నాడు. తన ప్రజలు ఒకటిగా ఉండాలి, ఆత్మలో వారు ఏకమై ఉండాలి, ఒకే వధువుగా ఉండాలి, ఒకే శరీరముగా ఉండాలి. చూసారా? ప్రభు యొక్క ఉద్దేశ్యం అది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆదికాండంలో మనం అనేక విషయాలు చూడొచ్చు.
మరి దెర్ ఆర్ 4 గ్రేట్ ఈవెంట్స్. ఆదికాండం మొత్తాన్ని మనం గమనిస్తే దెర్ ఆర్ 4 గ్రేట్ ఈవెంట్స్. ఒకటి క్రియేషన్, మొట్టమొదటిది సృష్టి క్రమం. దేవుడు ఈ సృష్టిని 6 రోజుల్లో ఎలా చేశాడు, 7వ రోజు మానవుని చేశాడు, అదంతా సృష్టికి సంబంధించింది. రెండవది ఫాల్, పడిపోవుట. మానవుడు దేవుని యొక్క కృప నుండి తొలగిపోవడం, పాపములో పడిపోవడం. తర్వాత జలప్రలయం, మూడవది జలప్రలయం. ద థర్డ్ గ్రేట్ ఈవెంట్ వాజ్ ద ఫ్లడ్, జలప్రలయం. నాలుగవది నేషన్స్, లోకంలో ప్రజలందరూ మరి అనేక జాతులుగా అభివృద్ధి చెందడం, నేషన్స్ అనేక దేశాలుగా విస్తరించిపోవడం. ఈ 4 సంఘటనలు దే ఆర్ ద 4 గ్రేట్ ఈవెంట్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ వీ కెన్ ఫైండ్. అలాగే దెర్ ఆర్ 4 గ్రేట్ పీపుల్, 4 గొప్ప వ్యక్తులు ఉన్నారు ఆదికాండంలో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపు, 4 ఉన్నారు. అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు సంతానమైనటువంటి యాకోబు, యాకోబు సంతానమైనటువంటి యోసేపు. వీళ్ళు నలుగురు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. దే ఆర్ ద 4 గ్రేట్ పీపుల్ ఇన్ ద బైబిల్. చాలా గొప్పగా దేవుడు వారిని వాడుకున్నాడు. వారు 4 ప్రవక్తలే, 4 ప్రవక్తలు. వారి గొప్పగా దేవుని చేతిలో వాడబడ్డారు. వారు దేవుని మాటకు లోబడి జీవించిన వారు. దే లివ్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే పార్ట్ 2లో పెట్రియాకల్ హిస్టరీ లేదా రూల్డ్ ఆర్ కంట్రోల్డ్ బై మ్యాన్, మానవుని ద్వారా కంట్రోల్ చేయబడుతున్నటువంటి ప్రపంచం. ఇక 2వ భాగం అది అబ్రహాము నుంచి మొదలైంది. 11వ అధ్యాయం, జెనసిస్ 11th చాప్టర్, వర్స్ నెంబర్ 10 to 25, 18. అబ్రహాము యొక్క జీవితం, ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము జీవితము. ఆ తర్వాత మరి 25 to 26 లేదా 25 to 35, 25 నుండి 35 వరకు. అలాగే ఇస్సాకు జీవితము. ఆ తర్వాత యాకోబు 25 నుంచి 26 ఇస్సాకు జీవితము, 25 to 26. తర్వాత 27 to 36, 36వ అధ్యాయం వరకు యాకోబు జీవితం. అలాగే 37 to 50 యోసేపు జీవితం. ఆదికాండంలో ఉన్న 4 భాగాలు ఇవి. ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం యొక్క జీవితము. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 4 జీవితము ఈ యొక్క ప్రాముఖ్యమైన 4 వ్యక్తులు కనుక వారి జీవితము అలా రికార్డు చేయబడింది. దేవునితో వాళ్ళు నడిచిన విధానం. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాములో ఎన్నిక జరిగింది. గాడ్ హెస్ చోసెన్ అబ్రహాం. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఈరోజు మనం అబ్రహాము సంతానమై ఉన్నాం. మనం కూడా అబ్రహాము సంతాన కిందికే వస్తాం. ఎందుకంటే అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు సంతానమైన మనము ఈరోజు ఎన్నికలో ఉన్నాం. వీఆర్ చోసెన్ బై గాడ్. లోకం పుట్టక మునిపే ఏర్పరచబడినటువంటి ఏర్పాటు అది ఎన్నిక. ఆ ఒక్క గొప్ప ఎన్నికలో మనం ఉన్నాం. గాడ్స్ మాస్టర్ ప్లాన్, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇస్సాకులో నీతీకరణ కనబడుతుంది, జస్టిఫికేషన్. అబ్రహాములో ఎన్నిక, ఎలక్షన్. అలాగే ఇస్సాకులో నీతి కనబడుతుంది. యాకోబులో కృప కనబడుతుంది. యాకోబులో దేవుడు కృప చూపించాడు. జేకబ్ హ్యాడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అలాగే యోసేపులో చూస్తే పర్ఫెక్షన్. యోసేపులో దేవుడు పరిపూర్ణత ఉంచాడు. యోసేపు ఎక్కడ పడిపోలేదు, యోసేపు ఎక్కడ తప్పిపోలేదు, యోసేపు ఏ విషయంలో కూడా తప్పిపోలేదు. చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారం నడిచాడు. ఆయన గొప్పవాడుగా దేవుడు ఆయనను వాడుకున్నాడు. హీ వాజ్ ఆల్సో ఏ ప్రాఫెట్. చూసారా, అబ్రహాములో ఎన్నిక జరిగింది. అబ్రహాములో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. దెర్ ఆర్ 3 ప్రామిసెస్. అబ్రహాము జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 15వ అధ్యాయం 15th చాప్టర్లో అబ్రహామిక్ కవెనెంట్, అబ్రహాము నిబంధన అని దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఏమని? ద ప్రామిస్ ఆఫ్ ద గ్రేట్ ల్యాండ్. ఈ కానాను దేశమంతటిని, ఈ భూమి అంతటిని నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. దట్ ఈస్ ద ప్రామిస్ అబౌట్ ద ల్యాండ్. అలాగే ద ప్రామిస్ ఆఫ్ గ్రేట్ నేషన్, నీ జనము గొప్ప జనముగా నేను అభివృద్ధి చేస్తానని దేవుడు చెప్పాడు. గొప్ప జనము, గొప్ప జాతి ప్రజలు వస్తారు. ద పీపుల్ ఆఫ్ గ్రేట్ నేషన్. ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా జ్ఞానులు ఉన్నారు అంటే వాళ్ళు యూదులే. గ్రేట్ నేషన్, గ్రేట్ పీపుల్. చాలా ఇన్వెన్షన్స్ అన్నీ వాళ్ళ ద్వారా జరిగాయి. ప్రపంచంలో కొత్త కొత్తవి ఆవిష్కరణలు అన్నీ వాళ్ళ ద్వారా, యూదుల ద్వారా జరిగాయి. అలాగే ద ప్రామిస్ ఆఫ్ గ్రేట్ బ్లెస్సింగ్. అబ్రహాముతో దేవుడు చేసిన మరొక నిబంధన ఏంటంటే ఆశీర్వాదం.
గొప్ప ఆశీర్వాదం. ఆకాశ నక్షత్రాల వలె, అలాగే భూమి మీద ఇసుక రేణువుల వలె. రెండు రకాలుగా, ఇస్మాయిల్ ఇసుక రేణువులు, ఇస్సాక్ అయితే ఆకాశ నక్షత్రాల వలె. స్పిరిచువల్ అండ్ ఫిజికల్ జనరేషన్స్ రెండు ఇవి మనకు కనబడుతున్నాయి. అయితే వీఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. గలతీ పత్రిక 3-4 అధ్యాయాల్లో మనం గమనిస్తే అబ్రహాము సంతానం మనము అని. అబ్రహాముకు సంతానం ఉన్నది. ఆ సంతానం ఎవరు కాదు, యేసుక్రీస్తు అనే సంతానం. నీ సంతానము అన్నాడు. మరి అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు యేసుక్రీస్తు గురించి ప్రామిస్ చేయబడిందని పౌలు చెప్తున్నాడు. అవును, ద ప్రామిసెస్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తులో నెరవేరినటువంటి వాగ్దానములు. అబ్రహాము సంతానం అయ్యున్నాం మనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. యోసేపులో పరిపూర్ణత కనబడుతుంది. యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అవును, ఎందుకంటే యేసుక్రీస్తులో పరిపూర్ణత ఉంది. దేర్ ఈజ్ పర్ఫెక్షన్ ఇన్ జీసస్ క్రైస్ట్. అందుకే దేవుడు మానవుని కుమారులుగా స్వీకరించాలంటే ఒక కుమారత్వాన్ని కోరుకున్నాడు. ఆ కుమారత్వం ఎవరు కాదు, దేవుడు మానవుడుగా కుమారుడుగా మారి ఆ పరిపూర్ణమైన కుమారుని ద్వారా మానవుల్ని కుమారులుగా స్వీకరిస్తున్నాడు. దట్ ఈస్ వై గాడ్ బికేమ్ సన్. దేవుడు మానవుడుగా, కుమారుడుగా, నరుడుగా ఎందుకు పిలువబడ్డాడు, ఎందుకు మారాడు అని అంటే కారణం అదే. రోమపత్రిక 8వ అధ్యాయంలో అనేకులను కుమారులనుగా చేసేటప్పుడు ఆయన ఒక పరిపూర్ణమైన కుమారుణ్ణి ముందు పెట్టాడు, ఒక పరిపూర్ణతకు మాదిరిగా పెట్టాడు. పర్ఫెక్ట్ జీసస్ క్రైస్ట్, ద పర్ఫెక్ట్ వన్, గాడ్ హూ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఒకే దేవుడు కుమారత్వంలో ప్రవేశించి మానవుడుగా, నరుడుగా, కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారని నమ్మేవారు విగ్రహారాధికులు అయిపోతారు. త్రిత్వం కూడా ఒక విగ్రహారాధనే. ఎందుకంటే ఇశ్రాయేలు నీ దేవుడు ఒక్కడే అన్నాడు. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు అని ఆ కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. మిస్టరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మర్మం అర్థం కాక అలా మరి దేవుని ముగ్గురు దేవుళ్ళుగా చిత్రీకరించారు. ఇది చాలా ప్రమాదకరం. అయితే ఇక్కడ అబ్రహాము నుండి యోసేపు వరకు మనకు యోసేపులో పరిపూర్ణత కనబడుతుంది. ఎస్, ఈరోజు యేసుక్రీస్తులో పరిపూర్ణత అనగా యేసుక్రీస్తునందు ఎవరున్నా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. వీ మస్ట్ బి పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో పరిపూర్ణత ఉంది. ఆయన లోపలికి వచ్చిన ప్రతి వాడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడే. యు బీ పర్ఫెక్ట్ అని ప్రభు ముందే చెప్పాడు. పర్ఫెక్ట్గా ఉండమన్నాడు, పరిపూర్ణత వైపు చూడమన్నాడు, పరిపూర్ణత వైపు ప్రయాణించాలి. ఎస్, వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, బట్ వీఆర్ వాకింగ్ టువర్డ్స్, రన్నింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. పరిపూర్ణత వైపు వెళ్తున్నాం మనం. యోసేపులో పరిపూర్ణత ఉన్నది, అలాగే యేసుక్రీస్తులో పరిపూర్ణత ఉంది. అయితే ఆయన వధువులో పరిపూర్ణతగా కోరుతున్నాడు. అందుకే అంటాడు ఎఫెసీ 5:27లో, ఎఫెసియన్స్ 5:27, మచ్చ, ముడత, లోపము లేనటువంటి మహిమగల వధువుగా వాక్యమని ఉదక స్నానం చేత వధువును కడిగి శుద్ధి చేయబోతున్నాడు. ఎస్, bride is washed by the word of God, by the divine word, by the revealed word, by the message of the hour, the truth of the word of God. సత్యవాక్యం యొక్క సత్యము. చూసారా, సత్యవాక్యము చేత ఆయన మనలను కనెను. యాకోబు 1:18లో చూస్తాం. జేమ్స్ 1:18, సత్యవాక్యం చేత ఆయన మనలను కనెను. చూసారా, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సంఘకాలములలో చూస్తే, అనేక సంఘాల్లో చూస్తే సత్యము లేదు, అసత్యం ఉంది, పరిపూర్ణత లేదు. కానీ దేవుడు పరిపూర్ణత కోరుతున్నాడు. ఏదైనా పర్వాలేదు, ఎంతో కొంత ఉంటే పర్వాలేదు అనుకుంటున్నారు. ఏదైనా వాక్యమే అనుకుంటున్నారు, ఏదైనా బోధే అనుకుంటున్నారు, ఎవరి మాటలైనా బైబిల్లో నుంచి వచ్చినవి అనుకుంటున్నారు. కానీ దేవుడు పరిపూర్ణత కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ పర్ఫెక్షన్. దేవుడు పరిపూర్ణత కోరుతున్నాడు. అందుకే సర్వసత్యము అనే వాక్యము బైబిల్లో యోహాను సువార్తలో 16వ అధ్యాయం రాయబడింది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడం. సత్యము కాదండి, సర్వసత్యము, ఆల్ ట్రూత్. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్షన్, పరిపూర్ణత. దేవుడు పరిపూర్ణత కోరుతున్నాడు. ఒక పరిపూర్ణమైన వధువే ఆయన కోరుకుంటున్నాడు. పరిపూర్ణమైన వధువు, వాక్యపు వధువు. అంటే వధువు వాక్యం నెరవేర్చడమే కాదు, వధువు ఈ కాలపు వర్తమానాన్ని నమ్మడం. ఏ కాలానికి ఇవ్వబడిన వర్తమానం ఆ కాలంలో దేవుడు ప్రిజర్వ్ చేసి పెట్టాడు. 7 సంఘకాలాలు. ఆ దీపస్తంభం గురించి ఎందుకు రాయబడింది? 7 ల్యాంప్ స్టాండ్స్, లేదా 7 దీపములు, 7 దీపాలు కలిగి ఉన్నటువంటి ఒక దీపస్తంభం ప్రత్యక్ష గుడారంలో ఉంది. అంటే భవిష్యత్తులో రాబోయే 7 సంఘకాలాలకు సంబంధించిన రెవల్యూషన్ అది. ఆ 7 సంఘకాలాలు, 7 సంఘములకు మరి దీపస్తంభము అన్నాడు. దీపస్తంభం అంటే సంఘమే, సంఘకాలము. ఇట్ ఈస్ ద చర్చ్ ఏజ్.
దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, ఆదామును మొదలుకొని యేసుక్రీస్తు వరకు మనం చూస్తే ముఖ్యంగా పరిపూర్ణత కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని మనం చూస్తున్నాం. పరిపూర్ణత, పర్ఫెక్షన్. బీ పర్ఫెక్ట్ బికాజ్ హీ ఈజ్ పర్ఫెక్ట్. బీ హోలీ బికాజ్ ఐ ఆమ్ హోలీ అని ప్రభు అందుకే చెప్పాడు. 1 పేతురు 1:14, 1 Peter 1:14 సేస్ బీ హోలీ బికాజ్ ఐ ఆమ్ హోలీ. ఈ పరిపూర్ణతే కావాలి. హోలీనెస్ ఈజ్ ద పర్ఫెక్షన్. పరిపూర్ణత అంటే ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత, పరిపూర్ణత. హోలీనెస్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్. పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? పరిపూర్ణత అనేది, ఆ పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్మ నుంచి వస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద హోలీనెస్. దేవుని యొక్క ఆత్మ అనగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనకు పరిపూర్ణతనిస్తుంది. వి రిసీవ్ హోలీనెస్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్, నన్ అదర్ దాన్ హోలీ గోస్ట్. ఇంకెక్కడి నుంచి మనం పొందుకోలేము. మార్కెట్లో కొనేది కాదు, నీ సంఘములో కొనేది కాదు, అది నీ కాపరి దగ్గర తెచ్చుకునేది కాదు, అది నీవు దేవునితో నడిస్తే వచ్చేది. దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే నీ లోపలికి పరిపూర్ణత వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత, చేదైన వేరు మొలిచి అపవిత్రపరచకుండానట్లు ఈ పరిశుద్ధత మనకు కావాలి, ఈ పరిపూర్ణత మనకు కావాలి. ఆయన కృప మీద మనం ఆధారపడి దయచేసి నాకు ఆ పరిపూర్ణత ఇవ్వమని అడగాల. యు జస్ట్ రిసీవ్ ద హోలీనెస్. యు మస్ట్ రిసీవ్ ద హోలీనెస్ అండ్ హోలీ గోస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఆదికాండమును మనం గమనించినట్లయితే ఈ 50 అధ్యాయాల్లో ఆదామును మొదలుకొని, నోవా దినములు మొదలుకొని, అలాగే అబ్రహాము దినములు మొదలుకొని యోసేపు వరకు ఉన్నటువంటి రికార్డ్స్. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చాలాసార్లు చెప్పాడు, మరి ఆ మొదటి ఆదాం పడిపోయాడు అని చెప్పాడు. రెండవ ఆదాము యేసుక్రీస్తు. అలాగే అబ్రహాము దినములు అనగా లోతు దినములు అన్నాడు, నోవా దినములు అన్నాడు, లోతు దినములు అన్నాడు, రాబో దినములలో మనుష్య కుమారు దినములు అన్నాడు. నోవా దినములు, లోతు దినములు అంటే అబ్రహాము దినములు, ఆ తర్వాత మనుష్య కుమారుని దినములు, యేసుక్రీస్తు దినములు అంటే ఆయన వచ్చే రాకడ దినాలు. మరి నోవా దినములలో జరిగినట్టు మనుష్య కుమారు దినములలో జరుగును, లోతు దినములలో జరిగినట్టు మనుష్య కుమారు దినములలో జరుగును. సేమ్ అలాగే ఉంటుంది. ప్రపంచం యొక్క దుస్థితి, ఆ పడిపోయిన స్థితి అలాగే ఉంటుంది. ఈరోజు ఆ రోజు కంటే వర్స్ట్గా ఉంది పరిస్థితి, ప్రపంచ స్థితిగతులు చూస్తే. అందుకే జలప్రళయం కాదు, ఇప్పుడు ఈసారి అగ్ని ప్రళయమే రాబోతుంది ప్రియులరా. దాన్ని తప్పించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ద్వారం తెరిచాడు. ప్రతి సంఘకాలంలో వర్తమానం సిద్ధం చేశాడు, ఒక వర్తమానికుని పంపాడు. ఆయన భూమి మీద పరిచర్య చేసినప్పుడు కొత్త నిబంధనలో 4 సువార్తలు ఆ పరిచర్య రికార్డ్స్ ఉన్నాయి. అలాగే అపోస్తల కార్యాలు అపోస్తలుల ద్వారా జరిగినటువంటి పరిచర్య, కంటిన్యూషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత పత్రికలు ఉన్నాయి. ఇంకా బుక్ ఆఫ్ రెవల్యూషన్ దాకా చూస్తే, ప్రకటన గ్రంథం వరకు చూస్తే వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్. అపోస్తలుల బోధను కొనసాగించేవారమై ఉన్నాము. నీ సంఘ బోధ కాదు, నీ సంఘ కాపరికి వచ్చినటువంటి ప్రత్యక్షత కాదు. ద రెవల్యూషన్ విచ్ వాజ్ గివెన్ టు అపోజల్స్. అపోస్తలులకు ఇవ్వబడిన ప్రత్యక్షత కొనసాగించేవారమై ఉన్నాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన బోధ. దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మెసేజ్ ఆఫ్ ద అవర్, వర్తమాన వాక్యం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో వర్తమాన వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయాలన్నాడు. చూసారా, ఈ వర్తమాన వాక్యం కిందకి రావడం అనేది దేవుని చిత్తం. నాకు వర్తమాన వాక్యం అక్కర్లేదు, మా సంఘంలో ఏది ఉందో అది గట్టిగా పట్టుకుంటానని మీరు అనుకుంటే మీ ఇష్టం అది. ఎందుకంటే వర్తమాన వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మెసేజ్ ఆఫ్ ద అవర్, వర్తమాన వాక్యము. చూసారా, వర్తమాన వాక్యం కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే బుక్ ఆఫ్ రెవల్యూషన్ గురించి చూద్దాం. ప్రత్యక్షత గ్రంథం. రెవల్యూషన్ అంటేనే ప్రత్యక్షత, రివీలింగ్ సంథింగ్, అన్నోన్ థింగ్స్. ముఖ్యంగా ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి. రెవల్యూషన్ 1st chapter 1st verse. ప్రకటన 1:1లో యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. 3వ వచనం చూడండి.
సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రకటన గ్రంథంలోని ప్రవచన వాక్యాలు. చదువువాడు, వినువాడు, గైకొనవాడు ధన్యుడు అన్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షత ఫస్ట్ చాప్టర్ చూస్తే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత తెలియజేస్తుంది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్. ఇక 2-3 అధ్యాయాల్లో మరి భవిష్యత్తు, సంఘం యొక్క భవిష్యత్తును తెలియజేసినటువంటి ప్రత్యక్షత. ద రెవల్యూషన్ ఆఫ్ 7 చర్చ్ ఏజెస్, 7 సంఘకాలంలో యొక్క ప్రత్యక్షత ఆ 2-3 అధ్యాయాల్లో ఉంది. ఇక 4-5 అధ్యాయాలు ఎత్తబట్టుకు సంబంధించినవి. పైకెక్కిరమ్మని యోహాను గురించి చెప్పబడిన మాట అది వధువుకు సంబంధించింది. ఎందుకంటే యోహాను వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎత్తబడుట జరిగిన తర్వాత పరలోకంలో నుండి ఆ సింహాసనంలో నుండి ఉరుములు మెరుపులు భూమి మీదకి వస్తున్నాయి అన్నాడు. తీర్పులు అవి. 7 ముద్రల గ్రంథం అక్కడ గొర్రెపిల్ల తన స్వాధీనంలోకి తీసుకొని మానవ జాతి విమోచన అనగా వధువు యొక్క విమోచనకు సంబంధించిన హక్కుపత్రం, టైటిల్ డీడ్ అయినటువంటి ఆ 7 ముద్రల గ్రంథం చేతబట్టుకొని 10వ అధ్యాయంలో రెవల్యూషన్ 10th చాప్టర్లో వచ్చేటప్పటికి ఆ మరి మూయబడినటువంటి ఆ గ్రంథాన్ని 5వ అధ్యాయంలో సీల్ చేయబడినటువంటి గ్రంథాన్ని 10వ అధ్యాయంలో ఆ గ్రంథాన్ని 7వ దూత చేతికి ఇవ్వడానికి 1963లో ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చినటువంటి అద్భుతమైన సంఘటన మానవ జాతి విమోచనకు సంబంధించింది. ఈ కాలానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక వధువుకి ఇచ్చినటువంటి అత్యధికమైన ప్రాధాన్యత, ప్రత్యక్షత, ద రెవల్యూషన్. ఈ కాలానికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. మునుపెన్నడూ అంత ప్రత్యక్షత ఇవ్వబడలేదు. ఈరోజు ఎక్కువ ఇవ్వబడింది. అందుకే ఎక్కువ లెక్క కూడా చెప్పాల్సి వస్తుంది. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. అందుకే ఇక బుక్ ఆఫ్ రెవల్యూషన్ మరి మనం గమనిస్తే దానికన్నా ముందు బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండం నుంచి మనం మాట్లాడాం. ఆదికాండం గురించి తెలుసుకున్నాం. ఇట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్. జెనసిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ బిగినింగ్స్. ప్రారంభాలు, అన్నిటికీ ఆరంభం అక్కడే ఉంది ఆదికాండం. అలాగే రెవల్యూషన్ ఈజ్ ద బుక్ ఆఫ్ కన్సమేషన్ అంటే అన్ని నాశనం చేయబడుట, ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్. అక్కడ బిగినింగ్ అయితే ఇక్కడ ఎండింగ్ ఉంది. రెవల్యూషన్. ప్రకటన గ్రంథమే ముగింపు గ్రంథం. బైబిల్లో ముగింపు గ్రంథమే. ఇక ప్రపంచ చరిత్ర కూడా ప్రకటన గ్రంథంలో ఆ ముగింపు ఎలా ఉండబోతుందో చాలా తేటగా వివరించబడింది. ఈ ప్రకటన గ్రంథంలో 3 భాగాలు ఉన్నాయి. దేర్ ఆర్ 3 పార్ట్స్. మొట్టమొదటిది అంటే ప్రకటన 1:19-20 వచనాల్లో చూస్తే, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అని యోహానుకు తెలియజేయబడినటువంటి 3 విషయాలు. ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ సీన్, ఫస్ట్ చాప్టర్. నీవు చూచిన వాటిని, మొదటి అధ్యాయం. అలాగే ద థింగ్స్ విచ్ ఆర్, ఇప్పుడు ఉన్నవి అన్నాడు. 7 చర్చేజెస్. రెవల్యూషన్ 2-3 చాప్టర్స్, 2nd and 3rd చాప్టర్. అవి మరి సంఘకాలాలను తెలియజేస్తున్నాయి. ఇప్పుడున్నవి అంటే ఆ రోజు బైబిల్ రాసే రోజు, ఇప్పుడున్నవి అంటే జరుగుతున్నవి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. 7 సంఘకాలముల వివరణ. ద మిస్టరీ ఆఫ్ 7 చర్చేజెస్. సంఘం ఒక్క రోజుకు సంబంధించింది కాదు. 7 సంఘములు, 7 దూతలు మర్మంగా ఉన్నారు అన్నాడు. ద మిస్టరీ ఆఫ్ 7 ఏంజల్స్. అది ప్రపంచంలో ఎవరికి తెలియకుండా ఉంది. అయితే అంత్యకాల వర్తమానం ద్వారా అవి బయటకు వచ్చేసాయి. 7వ దూత, ఈ 7 సంఘకాలాల వివరణ, 7 ముద్రల ప్రత్యక్షత, 7 బూరలకు సంబంధించిన ప్రత్యక్షత, ఇంకా అనేకమైనటువంటి ప్రత్యక్షతలు తెర మీదకి తీసుకొచ్చాడు. ఎస్, గాడ్ రివీల్డ్ ఎవ్రీథింగ్. ఆయన ద్వారా దేవుడివి బయటికి తేవడం, మనము ప్రవక్త ద్వారా తెలుసుకున్న సత్యము బైబిల్ ఎంతో చాలా తేటగా మనకు అర్థమైపోయింది. ఏ బైబిల్ హెస్ బికమ్ ఏ న్యూ బుక్ త్రూ ద రెవల్యూషన్. ప్రత్యక్షత ద్వారా బైబిల్ గ్రంథం మనకెంతో తేటగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు థియాలజీ మీద ఆధారపడిన వాళ్ళైతే త్రిత్వం ఉంటుంది, పండుగల ఆచారాలు ఉంటాయి. బైబిల్ మీద ఆధారపడితే వాటికి అన్నిటికీ భిన్నంగా ఉంటుంది బోధ. అసలు బైబిల్ మీరు చాలా తేటగా చదవాలి. ద థింగ్స్ విచ్ ఆర్, అలాగే ద థింగ్స్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్. ఇక ముందు జరగబోయే సంగతులు అన్నాడు. ఇది సంఘకాలముల తర్వాత 4th చాప్టర్ నుండి 4th and 5th చాప్టర్స్ రెవల్యూషన్. 4 and 5th చాప్టర్స్ ఏంటి? ర్యాప్చర్, ఎత్తబడుటకు సంబంధించిన విషయాలు. చూసారా? యేసుక్రీస్తు ప్రత్యక్షత, 5 సువార్తల్లో లేని ప్రత్యక్షత, అపొస్తల కార్యములో కూడా లేనటువంటి ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో పూర్తి రెవల్యూషన్ ఇవ్వబడింది. 5 గాస్పెల్స్ అండ్ బుక్ ఆఫ్ అపోజల్స్ లేదా అపొస్తల కార్యములు, ద యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపొస్తల కార్యాలు, ఆ తర్వాత బుక్ ఆఫ్ రెవల్యూషన్. అంటే రెవల్యూషన్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ కంప్లీట్నెస్, ఫుల్లీ రివీల్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్.
యేసుక్రీస్తు ఎవరో తెలియజేసేదే ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం అంటేనే యేసుక్రీస్తు ఎవరని, ఆయన ఎవరు, హూ ఇస్ జీసస్ క్రైస్ట్, ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన మొదటివాడు కడపడివాడు జీవించువాడు, హీ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్, హీ ఈజ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ద బిగినింగ్, హీ ఈజ్ ద ఎండింగ్, హీ ఈజ్ ద వన్ గాడ్ వన్ లార్డ్, ఒక్క దేవుడే ఒక ప్రభువే, ఆయన ఒక్కడని తెలియజేస్తుంది. ఇక 6 నుండి 19 అధ్యాయాల్లో చూస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 19 వరకు 6th చాప్టర్ నుండి చూస్తే శ్రమ కాలము గురించి రాయబడింది. రెవల్యూషన్ 6th చాప్టర్. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుమంటి స్వరంతో చెప్పుట వింటిని. ముద్రలు. అలాగే 12వ వచనం చూడండి, శ్రమకాలానికి సంబంధించింది. రెవల్యూషన్ 6:12. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. 6వ ముద్ర శ్రమకాలం, ట్రిబులేషన్. దేర్ ఆర్ 7 సీల్స్. మొదటి ముద్రలో డిసెప్షన్, మోసం, సంఘం ఎలా మోసగించబడింది, క్రీస్తు విరోధి యొక్క రంగ ప్రవేశం ఎలా జరిగిందో రాయబడింది. అలాగే పర్సిక్యూషన్ ఆఫ్ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి సంఘముని హింసించడం. తర్వాత కరువు, ఫ్యామిన్ 3వది. 4వది మరణం. 5వది బలిపీఠం కింద ఉన్న ఆత్మల గురించి, అనగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యూదులు ఎంతమంది చంపబడ్డారో వాళ్ళందరూ బలిపీఠం కింద ఉన్న ఆత్మల కిందకి వస్తారు. ఇక 6వ ముద్ర శ్రమకాలానికి సంబంధించింది. 6th సీల్ రివీల్స్ ద ట్రిబులేషన్. 6 నుండి 19 అధ్యాయాల వరకు జరగబోయే సంఘటనలు ముందుగానే రాయబడి ఉన్నాయి. ఏ మత గ్రంథాలలో ఇలాగ రాయబడలేదు. నథింగ్ ఈజ్ రివీల్డ్ అబౌట్ ద పర్ఫెక్ట్ ఫ్యూచర్. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక పరిపూర్ణమైన భవిష్యత్తును, అంటే భవిష్యత్తులో ఏమేమి జరగబోతాయో అవన్నీ ముందే రాయబడి ఉన్నాయి. ఆ మాటకు వస్తే దానియేలు గ్రంథంలో ప్రపంచ సామ్రాజ్యాల ఆవిర్భావం గురించి రాయబడింది. కింగ్డమ్స్, వరల్డ్ ఎంపైర్స్, ఐగుప్తు మొదలుకొని ఐగుప్తు, అశ్షూరు, బబులోను, మెడోపర్షియా, గ్రీకు, రోమా సామ్రాజ్యాల గురించి ముందుగానే దానియేలు గ్రంథంలో రాయబడింది. ప్రవచనాత్మకమైన బైబిల్ ఈజ్ బుక్ ఆఫ్ ప్రాఫెసీస్, ప్రాఫిటిక్ బుక్, ప్రవచన గ్రంథము. చాలామంది మనుషులు రాసిన మాటలకు ప్రవచనాలని చెప్పుకొని చాలా సంతోషంగా జీవిస్తున్నారు. అవి ప్రవచనాలు కావు. ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగవలసినది. ఇట్ మస్ట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. కాలాన్ని సవాలు చేస్తూ అవి కాలానికి అనుగుణంగా అవి జరగాలి, కానీ అలా జరగడం లేదు. అనేక మత గ్రంథాలలో భవిష్యత్తు లేదు. ఓన్లీ బైబిల్ రివీల్స్ ద ఫ్యూచర్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్. మానవ జాతి భవిష్యత్తు ఆరంభము కానీ అంతము కానీ, ఈ ప్రపంచ సృష్టి క్రమము కానీ, ఈ ప్రపంచం యొక్క అంతము కానీ ఒక బైబిల్ మాత్రమే రివీల్ చేస్తుందండి. నేను నమ్మినందుకు నేను గొప్ప చెప్పడం లేదు. నాట్ దట్, బట్ బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రివీలింగ్. దేవుని యొక్క వాక్యము బైబిల్ మాత్రమే. దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉన్నాయి. ఎవరు పరీక్షించుకున్నా అవి తెలిసిపోతాయి. గాడ్స్ వర్డ్ ఈస్ ఇన్ ద బైబిల్. ప్రకటన గ్రంథము 3 భాగాలుగా ఉందని మనం చూసాం. చూచిన వాటిని, అనగా యేసుక్రీస్తు యొక్క ఆ భవిష్యత్తులో ఆయన ఎలా ఉండబోతున్నాడు, అసలు ఆయన స్థానం ఏంటి, ఆయన ఎవరు, ధవల సింహాసనపు తీర్పు తీర్చబోయేది ఎవరు, యేసుక్రీస్తే. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ మీద ఆయన ఆ సింహాసనం మీద, అక్కడ సింహాసనం మీద ఉండి అగ్ని నేత్రాలు, అపరంజి పాదములు కలిగి యూదా గోత్రపు సింహం వలె గంభీరమైన రూపాన్ని, ఒక పరిపూర్ణ న్యాయాధిపతి రూపాన్ని ఆయన చూపిస్తున్నాడు. 7-fold గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రెవల్యూషన్ 1st చాప్టర్. అందుకే ఇక్కడ 3 భాగాలుగా ఉన్నటువంటి నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని 7 సంఘకాలాలు, ఇక జరగబో వాటిని, అనగా శ్రమకాలానికి సంబంధించినవి, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు సంబంధించిన సెకండ్ కమింగ్ సంబంధించిన విషయాలు ప్రవచనాత్మకంగా రాయబడ్డాయి. ద రెవల్యూషన్ ఆఫ్ 7 సీల్స్, రెవల్యూషన్ ఆఫ్ 7 ట్రంపెట్స్ యూదులకు సంబంధించినవి, సీల్స్ సంఘానికి సంబంధించినవి, బూరలు అయితే యూదులకు సంబంధించినవి, పాత్రలు అన్యజనులకు సంబంధించినవి. 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బౌల్స్, క్రీస్తు విరోధిని రివీల్ చేసే మిస్టరీస్ ఇవన్నీ. రెవల్యూషన్ 13th చాప్టర్, రెవల్యూషన్ 17th చాప్టర్. క్రీస్తు విరోధి యొక్క పరిపాలన లేదా ఆవిర్భావం ఎలా వస్తుందో చాలా తేటగా రాయబడింది. యాంటీ క్రైస్ట్, ద బీస్ట్, క్రీస్తు విరోధి ఎలా ఉండబోతున్నాడు. మొట్టమొదలు యాంటీ క్రైస్ట్, ఆ తర్వాత ఫాల్స్ ప్రాఫిట్, ఆ తర్వాత బీస్ట్. అంటే ఫైనల్ రూపం, చివరి రూపమే క్రీస్తు విరోధి. ఈ ప్రపంచాన్ని ఏలబోయే ఒక మంచి వ్యక్తి అని ప్రజలు ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తే క్రీస్తు విరోధి. ఆ వ్యక్తి
మరి ప్రపంచాన్ని నాశనానికి కారకుడుగా ఉంటాడు. హీ విల్ బి డిస్ట్రాయిడ్ బై గాడ్. దేవుని చేత వాడు నాశనం చేయబడబోతున్నాడు. కానీ దేశంలో, ప్రపంచంలో మరి దేవుని పిల్లలని వారిని నాశనం చేయబోతున్నది కూడా క్రీస్తు విరోధే. విడబడిన వారికి మాత్రమే ఆ శిక్ష. క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కింద రాబోతున్నారు. ఎత్తబడిన వారు ఈ భూమి సంబంధమైన అన్నిటిని విడిచిపెట్టి దేవునితో మహిమలోకి వెళ్ళిపోతున్నారు. ఈ లోకాన్ని వాళ్ళు జయించి పరలోకానికి వెళ్ళిపోతున్నారు. పరలోకపు గవినిలో ప్రవేశించబోతున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఎత్తబట్ట జరగాలి. ఎత్తబట్ట జరిగిన తర్వాత ప్రకటన గ్రంథం చెబుతుంది, ఎత్తబట్ట జరిగిన తర్వాత ఇక శ్రమకాలం మొదలవుతుంది. ట్రిబులేషన్, అది కూడా ఎన్నో సంవత్సరాలు, 7 ఏళ్ళ శ్రమకాలం అని మరి చాలామంది నమ్ముతున్నారు. కానీ జరగాల్సింది అక్కడ 1260 రోజులు, 3.5 సంవత్సరాలే. యూదులకు నియమించబడిన 3.5 years మాత్రమే జరగవలసి ఉంది. అగ్రిమెంట్ 7 సంవత్సరాలు ఉంటుంది, కానీ శ్రమకాలం 3.5 సంవత్సరాలే ఉంటుంది. ఎందుకంటే అక్కడ బ్రేకింగ్ అనేది ఉంటుంది. క్రీస్తు విరోధి ఆ యొక్క నియమము 7 years అగ్రిమెంట్ బ్రేక్ చేస్తాడు కనుక క్రీస్తు విరోధి యొక్క పరిపాలన చాలా భయంకరంగా ఉండబోతుంది. గొర్రెపిల్ల పెళ్లి విందు జరగబోతుంది. వధువు ఎత్తబడాల్సి ఉంది. చూసారా, శ్రమకాలం రాకమునిపై వధువు ఎత్తబడాలి. వధువు ఎత్తబడమే, వధువు అన్నందుకు ఇంకో మాట గుర్తొచ్చేది. అవును, సంఘము కూడా ఉంది, వధువు ఉన్నది, కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. కన్యకలు అంటేనే కడగబడిన వారు. మరి కడగబడిన వారి గుంపులో అనగా వర్తమానంలో ఉన్న ప్రతి ఒక్కరు కన్యకల కిందికి వస్తారు. అందులో పరిశుద్ధాత్మను పొందిన వారు ఉన్నారు, పొందని వారు కూడా ఉన్నారు. హౌ టు ఫైండ్ ద డిఫరెన్స్, హౌ టు రిసీవ్ ద హోలీ గోస్ట్, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆత్మను పొందుట అనేది మామూలు విషయం కాదు. ఎంత సులభమో అంత కష్టం కూడా. వాక్యానికి లోబడి ఆత్మీయ జీవితాన్ని ఒక పరిపూర్ణత వైపు తీసుకొని పోతున్న వారికి అది సాధ్యపడుతుంది. ఎందుకంటే దేవుడు పరిపూర్ణత కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ పర్ఫెక్షన్. యూ మస్ట్ బి పర్ఫెక్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మనమందరం కూడా దేవుని దృష్టిలో, దేవుని దగ్గర పరిపూర్ణులుగా కనబడాలి. ఒకవేళ మనలో పాపమున్న, బలహీనతలున్న ఆయన రక్తంలో దినదినము కడిగి శుద్ధి చేసుకోవాలి. ప్రత్యక్షత కిందికి తెచ్చుకోవాలి. ఒక పరిపూర్ణమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను, ప్రజలకు మనస్సాక్షి లేదు. చాలామందిలో మనస్సాక్షి లేదు. తన వారికి ఒక రకమైన మనస్సాక్షి, పొరుగు వారికి మరొక రకమైన మనస్సాక్షి కలిగి ఉన్నారు. అది సంఘానికి, అన్ని జనులకు చెందింది, కానీ వధువుకు చెందింది కాదు. బ్రైడ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ద చర్చ్. వధువు అనేది అన్యజనుల్లో నుండి, సంఘంలో నుండి కూడా బయటికి వచ్చి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. అన్యజనుల వలె, సంఘ శాఖల వలె జీవించేవారు ఎవరైనా సరే వారు వధువు స్థానంలో ఉండలేరు. వారి ఆలోచన విధానంలో గొప్ప మార్పు రావాలి. అవును, మనస్సాక్షిని చంపి సమాధి చేసి దాని మీద నిలబడద్దు. చాలామంది అలాగే ఉన్నారు, మనస్సాక్షిని చంపుకుంటున్నారు. తన కుటుంబం వరకు, తన వాళ్ళ వరకు ఒక ప్రేమ, బయటి వారికి మరొక ప్రేమ. కానీ బ్రైడ్ అలా కాదు. బ్రైడ్ అనేది క్రీస్తు యేసు యొక్క వధువు కనుక ఆయన స్వభావమే కలిగి ఉంటుంది. ఎస్, హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన శరీరం. ప్రవక్త అంటున్నాడు, వధువు అనేది యేసుక్రీస్తు యొక్క శరీరం, యేసుక్రీస్తు యొక్క కళ్ళు, యేసుక్రీస్తు యొక్క చేతులు. ఎస్, వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ద ఐస్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ఎవ్రీథింగ్. మనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తుకు సంబంధించినవి, మనకి కావు. ఆయన మనలో జీవిస్తున్నాడు. ప్రియులారా, మీరు గమనించాల్సిన విషయాలు ఇవన్నీ. మీరు సంఘంలాగా ఉంటున్నారు, చాలా ప్రమాదం. మీరు వధువులాగా మారాలి. వధువు అంటే యేసుక్రీస్తుకున్న మనసు కలిగి ఉండడం. సంఘం అంటే ఇక ఈ లోక సంబంధమైన వ్యవహారం. అదంతా స్వార్థపూరితమైనది, స్వార్థానికి మారుపేరు సంఘం. అన్యజనులు స్వార్థానికి మారుపేరు. కానీ వధువు వీటన్నిటికీ దూరంగా ఉంటుంది, అవుట్ ఆఫ్ ఎవ్రీ వరల్డ్లీ నేచర్. క్రీస్తు యేసు వధువు చాలా ప్రత్యేకమైంది. ఆయన స్వభావం ఆయన వల్లనే కనబడేది. ఆయన కొరకు జీవించవలసి ఉంది. మనం అలా మారాలి. దేవుడు అది కోరుతున్నాడు. అయితే ఎత్తబడినటువంటి వధువుకు ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడే అవకాశం చాలా అద్భుతమైంది. రెవల్యూషన్ 19th chapterలో చూస్తే గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అనే మాట 19:9. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడుట, అంతే. ఆ పిలువబడిన వారు ధన్యులు అంటున్నాడు. మరి మనమందరం గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడాలంటే ఒక ప్రత్యేకమైన అర్హత కావాలి. ఈ దినానికి ఒక వర్తమానం ప్రత్యేకమైంది. ఇది పెంతెకొస్తు వర్తమానానికి సంబంధించింది కాదు.
ఇది మెథడిస్ట్ సంబంధించింది కాదు, లేదా ఇంకొక బ్యాప్టిస్ట్కి సంబంధించిన వర్తమానం కాదు ఇది. దిస్ ఈజ్ అనదర్ మెసేజ్, దిస్ ఈజ్ అనదర్ డే. ఇది ప్రవక్త అంటున్నాడు, ఇది వేరొక దినమై ఉన్నది, ఇది వేరొక వర్తమానమై ఉన్నది, ఇది వేరొక ప్రత్యేకమై ఉన్నది. మీరు గమనించగలరా? when the Holy Ghost proving everything, when the Lord Jesus Christ is revealing everything to the prophet, ప్రవక్తకు బయలుపరుస్తున్నటువంటి ప్రతి వర్తమానాన్ని మీరు గమనిస్తే ఆయనలో ఉండినటువంటి అగ్నిస్తంభం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు, సంఘం యొక్క క్రమము మనకు బోధించబడింది. వీఆర్ డిఫరెంట్. బ్రైడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద చర్చ్. బ్రైడ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. దట్ ఈస్ వై షీ ఈస్ కాల్డ్ ద బ్రైడ్. వధువు సంఘం నుంచి బయటికి వచ్చింది, అందుకే వధువు అని పిలువబడింది. సంఘంతో ఏ లింక్ ఉన్నా సరే, సంఘంతో ఎలాంటి వ్యవహారాలు నడిపినా సరే, నువ్వు వధువు ఎలాగవుతావు? సంఘమే వధువు, వధువే. అందరూ కలిసి ఉండొచ్చు, గురువులు గోధుమలు కలిసే ఉంటాయి, కోతకాలమున వేరు చేయబడతాయి. సెపరేషన్ ఈజ్ దేర్. కొట్లలో కూర్చోబడేది వధువు, కట్టలు కట్టి కాల్చబడేది సంఘం. విడబడిన వారు శ్రమకాలానికి అప్పగించబడబోతున్నారు. ఎస్, బ్రైడ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద ర్యాప్చర్. బ్రైడ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమలోకి, సింహాసనం దగ్గరికి చేరుకునేది ఒక వధువు మాత్రమే. సింహాసనం దాకా వెళ్ళేది వధువే, నో అదర్ పర్సన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ బిలీవ్, వీ బిలీవ్ వీఆర్ ఇన్ ద బ్రైడ్ కౌంట్ బికాస్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ వే. మనం అలా జీవించవలసిన వారమై ఉన్నాం. రెవల్యూషన్ 10th చాప్టర్ ప్రత్యేకమైంది. 10వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే 10వ అధ్యాయంలో, అంటే 10వ అధ్యాయంతో సంఘకాలాలు ముగుస్తాయి. 10వ అధ్యాయము మరి 7వ దూత పరిచర్య. మొట్టమొదలు బలిష్ఠుడైన దూత ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య, ఆ తర్వాత 7వ దూత పరిచర్య, 3వది వధువు యొక్క పరిచర్య ఉంది. 3 భాగాలుగా ఉన్నటువంటి 10వ అధ్యాయం రెవల్యూషన్ 10 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 7వ దూత పరిచర్య అంతా ఈ యొక్క 10వ అధ్యాయంలో ఉంది. 7వ దూత పలుకు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తం అవుతుంది. ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బి ఫినిష్డ్. ఆ మర్మం బోధించడానికే ఒక దూతను, ఒక వర్తమానికుని, ఒక సేవకుని దేవుడు పంపాడు. దూత అంటే చాలామంది దూత అంటే వర్తమానికుడు అనే భాష కూడా అర్థం, అంటే మెసెంజర్ అనే అర్థం. దూత అంటే పరలోకపు దూత అనుకుంటున్నారు, పరలోకపు దూత కాదు. భూలోకంలో యెహోవా యాజకులు, యెహోవా దూతలు అని మలాకి గ్రంథంలో రాయబడింది. కాబట్టి మెసెంజర్స్, స్పెషల్ మెసెంజర్స్, 7 మెసెంజర్స్. అపోస్తలుల తర్వాత 12 మంది తర్వాత ఇక ప్రత్యేకమైన 7 వర్తమానికులను మనం చూడవచ్చు. 7 చర్చేజెస్, 7 మెసెంజర్స్, 7 దూతలు, 7 దూతల వర్తమానం. చూసారా? ప్రతి సంఘకాలపు దూత ఆ సంఘకాలంలో వధువును సిద్ధపరిచే వర్తమానాన్ని వారికి అందిస్తాడు. ఒక చిన్న గుంపైనా పర్వాలేదు, ఆ సంఘకాల దూత కిందికి రావాలి. దట్ ఈస్ ద మెసేజ్. పౌలు అంటాడు, వర్తమాన వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. వర్తమాన వాక్యము. అలాగే 2 అంటాడు, 2 Thessalonians 2:13, సత్యము నమ్ముటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోనేను. సత్యము నమ్ముటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోనేను. ఈ ఏర్పాటు గొప్పది. ఎంత అద్భుతం కదా! ఎంతోమంది తృణీకరించే సత్యాన్ని ఏ కొద్ది మంది మాత్రమే అంగీకరించుట, లోకం పుట్టక మునిపే జరిగిన ఏర్పాటు అది. మానవ కల్పిత సిద్ధాంతాల చేత వ్యర్థముగా ఆరాధించే ప్రజలు లెక్కలేనంత మంది ఉన్నారు. కానీ సత్యము ద్వారా, నిజమైన వాక్యం చేత దేవుని ఆరాధించేవారు కొద్దిమందే ఉండొచ్చు. బట్ దే ఆర్ ఇన్ ద బ్రైడ్ కౌంట్. వధువు స్థానము దేవుడు వారికి ఇస్తున్నాడు. నేనివ్వను, నాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎవరికి వధువు స్థానం ఇవ్వలేరు. నీవు కానీ ఇంకెవరు కూడా ఇవ్వలేరు. ప్రవక్త కూడా ఎవరికి వధువు స్థానం ఇవ్వలేడు. లోకం పుట్టక మునిపే నిర్ణయించబడిన వధువు ఆ వర్తమానం దగ్గరికి వస్తుంది. ఆ వెలుగు పడగానే అక్కడ ఆ విత్తనం మొలుస్తుంది, ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఒక విత్తనం మీద వెలుగు పడుతుంది. వెలుగు పడగానే ఆ వెలుగుకు, ఆ వేడికి వెంటనే అది మొలకెత్తుతుంది. నువ్వు విత్తనం అయితే ఆ వాక్యం నీ మీద పడగానే, నీ దగ్గరికి రాగానే నువ్వు దాన్ని ఫలిస్తావు. లేదంటే నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు విత్తనం కాదుగా. నువ్వు ఎలా ఫలిస్తావు? విత్తనం అయితే మొలకెత్తాలి, ఫలించాలి. నువ్వు విత్తనం అయితే తప్పకుండా ఆ పని చేస్తావు. నువ్వు విత్తనం కాకపోతే అది చేయలేవు, నీ వల్ల కాదు. ఒక రాయిని లేదా ఒక ఇసుకను
దాని మీద వెలుగే నీళ్లు పోయి ఏది చేసినా అది ఫలించదు, ఎందుకంటే అది విత్తనం కాదు. ఇట్ హ్యాస్ నో లైఫ్. అయితే విత్తనములో జీవం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ద సీడ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని విత్తనమైతే నీలో ఆ జీవం ఉంది కనుక తప్పకుండా నువ్వు దాన్ని ఫలిస్తావు, ఫలించాలి కూడా. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వర్తమానం అంత్యకాల వర్తమానం, ముఖ్యంగా చివరి గడియ వర్తమానం అని పిలువబడుతున్న 7వ సంఘకాల వర్తమానం ఇది. ద మెసేజ్ ఆఫ్ ద అవర్, ఎండ్ టైమ్ మెసేజ్. ఇది వధువుని సిద్ధపరిచే వర్తమానం, వధువుని సిద్ధపరిచే వర్తమానం. ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను. ఈ నీ వర్తమానం లోకమంతటికి బయలు వెళ్ళి వధువుని సిద్ధపరుస్తుంది అన్నాడు. దిస్ మెసేజ్ విల్ ప్రిపేర్ ద బ్రైడ్. హల్లెలూయా. ఈ వర్తమానమే వధువుని సిద్ధపరుస్తుంది అన్నాడు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి నాకు తెలియదు. రెవల్యూషన్ 10th చాప్టర్లో ఉంది. 7 ముద్రల గ్రంథం చేతబట్టుకుని పైకి లేపి ఇదే బోధించవలసిందని చెప్పాడు. భూమి మీద ఒక కాలు, సముద్రం మీద ఒక కాలు పెట్టి తొక్కుతున్నాడు చూడండి. అది మానవ కల్పిత బాధలు, సంఘాలు, సంఘము, మరి మానవ కల్పిత సంఘాలకు సంబంధించిన వ్యవహారం అది. కాబట్టి ప్రియులారా, ఈరోజు బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయం వరకు 7 సంఘకాలాల నెరవేర్పులు చూపిస్తున్నాడు. 11వ అధ్యాయం చూస్తే శ్రమకాలంలో భాగమే, కానీ 10వ అధ్యాయం చాలా ప్రత్యేకమైంది. సో చాప్టర్ 11, మోసెస్, ఎలైజా శ్రమకాలంలో యూదులకు సువార్త ప్రకటించడానికి వారు నియమించబడి వాళ్ళు రాబోతున్నారు. వారు తెర మీదకి వస్తారు. 1,44,000 మందిని యూదులను రక్షించడానికి వారికి టైం ఇవ్వబడింది, డెడ్ లైన్ ఇవ్వబడింది. జస్ట్ 1260 రోజులు, 1262 days అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. అది కూడా నియమించబడిన సమయం. ర్యాప్చర్ కూడా టైమే ఉంటుంది. ర్యాప్చర్ కూడా దేవుని దగ్గర డెడ్ లైన్ ఉంది, మన దగ్గర లేదు, మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, కాలములు సూచనలు గుర్తుపట్టడమే. అంజూరపు చెట్టు చిగురించడం నా రాకడ తలుపు దగ్గరే ఉందని చెప్పాడు, అది జరిగిపోయింది. చిగురించింది 72 సంవత్సరాలు. చూసారా, ఇప్పటికీ మరి అది అంజూరపు చెట్టు చిగురించిన స్థానంలో ఉంది. ఇక 19వ అధ్యాయం తర్వాత, అంటే మరి 11 నుండి 12, 13, 14, 15, 16 అధ్యాయాల్లో ఒక్కొక్క చాప్టర్లో మరి 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రల గురించి రాయబడిన విషయాలు ఉన్నాయి. అలాగే దేవుని యొక్క ఉగ్రత పాత్రలు కూడా 16వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 17వ అధ్యాయం క్రీస్తు విరోధికి సంబంధించింది. 18వ అధ్యాయం కూడా, రెవల్యూషన్ 17 and 18 యాంటీ క్రైస్ట్ చాప్టర్స్. ద యాంటీ క్రైస్ట్ కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ ఇన్ ద 18th చాప్టర్. రోమన్ కింగ్డమ్, రోమన్ సిస్టమ్ అంతా నాశనం చేయబడబోతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ 2 క్రూర మృగాలకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. 17th చాప్టర్, 13th చాప్టర్, రెవల్యూషన్ 13, రెవల్యూషన్ 17, రెవల్యూషన్ 18 యాంటీ క్రైస్ట్కి సంబంధించిన, ఆ కింగ్డమ్కి సంబంధించిన విషయాలు అవి. ఇక 20వ అధ్యాయం వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనపు తీర్పు, మిలేనియం అండ్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. మొదటి భాగం మిలేనియం గురించి రాయబడింది. చూసారా, మిలేనియం 1000 ఏళ్ళ పరిపాలన గురించి రాయబడింది. 1000 సంవత్సరాల పరిపాలన. భూమి మీద యేసుక్రీస్తు రాజుగా, దావీదు కుమారుడుగా 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయవలసి ఉన్నది. దావీదు కుమారుడు అనే బిరుదు ఇంకా నెరవేరలేదు. పిలిచారు, కానీ అది నెరవేరాలి కదా. మనిషి కుమారుడు అంటే ప్రవక్త. ఎస్, భూమి మీద ఆయన ఒక మనిషి కుమారుడు, ప్రవక్తగా ఉన్నాడు. అలాగే దేవుని కుమారుడు ఒక యాజకుడు. యాజక ధర్మం, ఇప్పుడు సంఘకాలాల్లో యాజక ధర్మం జరిగిస్తున్నాడు. విజ్ఞాపన పనిలో ఉన్నాడు. దావీదు కుమారుడు రాజుగా ఉండబోతున్నాడు. దావీదు సింహాసనం మీద కూర్చోవాలి అనగా యెరూషలేములో ఆయన రాజుగా ఉండబోతున్నాడు. ప్రపంచ రాజ్యాలకు రాజు. వధువు ఆయన పక్కనే ఉంటుంది, ఆయనతో కూడా పరిపాలన చేయబోతుంది. ఎత్తబడే వధువు మళ్ళీ ఆయనతో పాటు భూమి మీదకి రావాల్సి ఉన్నది. ఈ భూమి మీద హనీమూన్, రాజ్య పరిపాలన జరగాలి. 1000 years మిలేనియం, 1000 ఏళ్ళు భూమి మీద రాజ్య పరిపాలన జరుగుతుంది. ప్రపంచ రాజ్యాలన్నీ దాదాపుగా ముగించబడతాయి. ఇక దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడబోతుంది. ద ఫైనల్ కింగ్డమ్, 7th కింగ్డమ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడబోతుంది. దానియేలు 2వ అధ్యాయంలో చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి గురించి చెప్పాడు చూడండి. ఆ రాయి భూతలమంతా మహాపర్వతం అయిందని రాయబడింది. ఆ మహాపర్వతమే ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరుగుట, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ది ఎర్త్. యేసుక్రీస్తు రాజుగా, ఆయన వధువు రాణిగాను, మిగిలిన వారు విడబడిన వారు చాలామంది ఉంటారు. వారు పరిపాలించబడతారు, ఇనుప దండంతో రాజ్య పరిపాలన చేయబడతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మిలేనియం. ఆ తర్వాత వైట్ థ్రోన్ జడ్జిమెంట్.
ఇక 21, 22 అధ్యాయాలు నిత్యత్వం. ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం, నూతన యెరూషలేం అనే పరిశుద్ధ పట్టణం పరలోకము నుండి దిగి వచ్చుట నేను సూచిస్తాను. యోహాను చాలా తేటగా చెప్పాడు. రెవల్యూషన్ 21 to 22 చాప్టర్స్. పరలోక పట్టణం, మహిమగల పట్టణం. చాలాసార్లు దాని గురించి నేను మీకు బోధించాను. ద సిటీ ఆఫ్ న్యూ జెరూసలేం, వధువు మాత్రమే అందులో ప్రవేశిస్తుంది. ఆ ఆధిక్యత ఇవ్వబడింది. ఎత్తబడే ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. అందుకే ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఈరోజు వధువులో ప్రవేశించాలి. ఆ వధువులో ప్రవేశించాలంటే వధువు వర్తమానంలోనికి రావాలి. ద మెసేజ్ ఆఫ్ ద అవర్, అది దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, మరి జెనసిస్ అండ్ రెవల్యూషన్, ఆదికాండము ఆరంభము, ప్రకటన గ్రంథము ముగింపు. కాబట్టి ప్రపంచ చరిత్రను ముగించేది ప్రకటన గ్రంథమే, యాజ్ పర్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. కాబట్టి మరి 7వ దూత ద్వారా ఇచ్చినటువంటి అద్భుతమైన రెవల్యూషన్ కానీ, వాక్యము కానీ దేవునికి మహిమ తీసుకొచ్చి వధువును సిద్ధపరిచే వర్తమానమైనది. యు జస్ట్ ఫైండ్ ద మెసేజ్, యు ఫైండ్ ద ట్రూత్. సత్యం నమ్మటం వలన మీరు స్వతంత్రులుగా చేయబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ వాక్యమును దీవించుమని, ఫలింపజేయమని, నీ చిత్త ప్రకారము దీన్ని వాడుకోనమని యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, ఆదికాండము మరియు ప్రకటన గ్రంథము, జెనసిస్ అండ్ రెవల్యూషన్, వీటి మీద క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకోగలిగినాం. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.